పోయిన స్తబ్ద స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు నూతన కార్యాన్ని, ఆయన కార్యం ఏది అడ్డుపడుతుందో కళ్ళ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ద పెరాలిసిస్ ఆఫ్ ద విజన్ ఆఫ్ గాడ్, ద పెరాలిసిస్ ఆఫ్ ద న్యూ బిగినింగ్ ఆఫ్ గాడ్. దైవ నూతన కార్యానికి అడ్డుగా నిలిచిన కారణాలు, అడ్డు బండలు. ఈరోజు మొదటి మాట, సరెండర్ లేకుండా ఎంతగా నువ్వు పోస్ట్పోన్ చేస్తావో దైవ కార్యాన్ని కళ్ళారా నువ్వు చూడజాలవు. రండి అందరం కలిసి చదువుకుందాం. 4:12. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. చూడండి, నువ్వు బయలుదేరి అన్నాడు. బయలుదేరుతా. వాస్తవంగా బయలుదేరిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. నువ్వు మాట్లాడన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడి నేను ఏమంటున్నాను, అయ్యా నేను నత్తివాడని, నోటి మాంద్యము, మాట నేర్పడతాను నాకు లేదు, ఐ కాంట్ స్పీక్. ఒకళ్ళు మాట్లాడితే నత్తి వస్తుంది నాకు. ఏం మాట్లాడు, డైలాగ్ డెలివరీ నాకు తెలియదు, అసలు డైలాగే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. డెలివరీ చేయడానికి, డెలివరీ చేద్దామంటేనేమో నత్తి ఉంది, ఎట్లా చేయాలి ప్రభు అని. ప్రభు అన్నాడు, బాగా వినండి, 12 కాబట్టి వెళ్ళుము. ఇప్పుడు వెళ్ళు అంటే ఫస్ట్ మనం ఏమంటాం, ఎక్కడ పోవాలో చెప్పాడులేండి. ఎక్కడికి? ఫరో దగ్గరికి వెళ్ళాలన్నాడు. ఫస్ట్ స్టెప్ చెప్తాడు దేవుడు, ఎప్పుడు ఫస్ట్ స్టెప్ చెప్తాడు. కానీ వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలా? ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలనేది ఎప్పుడు చెప్తారు? వెళ్ళిన తర్వాత చెప్తారా, వెళ్ళకముందు చెప్తారా? వెళ్ళిన తర్వాత చెప్తారా? యాక్చువల్గా లాజికల్గా ఇప్పుడు మనల్ని వెళ్ళమన్నారు అనుకోండి, వెళ్ళి ఫరోతో మాట్లాడు అంటే నువ్వేం చెప్తావు? ఇప్పుడు పాయింట్కి వచ్చాను. ఏం మాట్లాడాలా అంటాం ఫస్ట్. ఇప్పుడు ఏం మాట్లాడాలంటే అది నేను అక్కడ పోయిన తర్వాత చెప్తా అంటే పోనీ సరే, ఆడ పోయిన తర్వాత చెప్పడానికి ఏమన్నా బ్రదర్కి ఏమన్నా మోసే ప్రాబ్లం తెలుసా అండి? నత్తివాడ. ఇప్పుడు ఆల్రెడీ నత్తి ఉంది అనుకుందాం, 2 నిమిషాలు మనకే నత్తి ఉందండి. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఏం చెప్పాలో నువ్వు అక్కడ పోయిన తర్వాత చెప్తా అంటే ఆన్ ద స్పాట్ డైలాగ్ డెలివరీ వస్తుందా? ప్రాక్టీస్ చేసుకోవాలి కదండి. thus says the Lord అంటే ఇంగ్లీష్ అనుకోండి, యెహోవా నేనే ఉన్నవాడును అనువాడు అంటే ఏంటి ఇది పరిస్థితి? మనమైతే అంటాం, ప్రభా ముందే నా పరిస్థితి అతుకులో బతుకులు, ఒక మాట మాట్లాడాలంటే 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. నువ్వేమో పోయిన తర్వాత దెన్నెందేరా ఆన్ ద స్పాట్ ఇంప్రవైజేషన్ అంటే ఎడికెళ్ళి అవుతుంది? ఆన్ ద స్పాట్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తా, నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలో, అక్కడ ఏం మాట్లాడాలో నీకు బోధిస్తా. ఎప్పుడు బోధిస్తారట? ఆడ పోయిన తర్వాత బోధిస్తారు. ఇప్పుడు ఫరో ముందు పోయి ఏం చేయాలా? ఇట్లా అనాలా? చెప్పండి, ఈజీనా కష్టం అండి? ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆల్రెడీ నీ ప్రాబ్లము నత్తి, ఆల్రెడీ నీకు ఒక్కొక్క మాట మాట్లాడడం కష్టము. పోనీ నీకేం అధికారం ఉందంటే అధికారం లేదు, బానిస బతుకులు. పైన పోయి ఎదుర్కొనేది ఎవరిని? ఫరోని. ఎదుర్కొనే ప్రాసెస్లో డైరెక్ట్గా అక్కడ పోయిన తర్వాత చెప్తాను నీకు, ఫస్ట్ అయితే అంటాడు. ఎట్లా పోవాలా? ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, రండి ఒక మాట చెప్పి నేను ఈరోజు ముగించేస్తాను. యెషయా గ్రంథం 28:10-11. ఇక్కడే దేవుడు నూతన కార్యం చేయడానికి మన జీవితంలో దేవుడు చూసేది. మొత్తం బ్లూ ప్రింట్ కావాలి ప్రభువా అని కాదు. చిన్న అడుగుల్లో, చిన్న మొదటి తొలి అడుగుల్లో చిన్న విధేయత, చిన్న త్యాగం, ఆయన పిలుపుకు చిన్న మాట విధేయత చూపిస్తే మిగతా మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. లేదు చెయ్యను ప్రభు అంటే విజన్ కొలాప్స్ అయిపోతుంది, దర్శనం ఆగిపోతుంది. చూడండి, అందరం కలిసి చదువుదాం. 28వ అధ్యాయము. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు. వాళ్ళ ప్రాబ్లం ఏం తెలుసా అండి? ఇస్రాయేల్ ప్రజల ప్రాబ్లం ఏంటంటే, చెప్పేదేదో మొత్తం ఒకసారి చెప్పరావా, ఒకరోజు ఇది చెప్తావు, ఇంకో రోజు ఏమో అది చెప్తావు. పగటిలో మేఘస్తంభం అంటావు, రాత్రిలో అగ్నిస్తంభం అంటావు. ఈ మేఘస్తంభము ఎటుగలుతుందో మాకు తెలీదు. అరే మేఘస్తంభం వస్తే అంతవరకు మంచిగా మాకు కనిపిస్తుంది, ఎటు పోవాలో దూరం అంతా కనిపిస్తుంది. ఒక్కసారి మేఘస్తంభం వచ్చేస్తే చుట్టంతా ఏమవుతుందండి? మేఘం వస్తే ఆ ఉన్న ప్లేస్, ఆ ఏరియా అంతా ఏమవుతుంది? చీకటి అవుతుందా కాదా? ఇప్పుడు మేఘస్తంభం వచ్చేసిన ప్రాంతాల్లో చీకటి ఉంటుంది, అవతల నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలో తెలియదు. ఇప్పుడు మేఘస్తంభం కదులుతూ ఉంటే గుడ్డిగా వీళ్ళేం చేయాలి? కదలాలి. ఇదే అండి ప్రభా. అదే ఒక్కసారి రూట్ మ్యాప్ చూపించే, మొత్తం ఎక్కడ పోవాలో చెప్పు, ఎక్కడ ఆగుతుందో చెప్పు, స్టోరీ మొత్తం చెప్పు. మన జీవితంలో ఇదే కదా మనం పోట్లాడేది, మనం దేవుని ద్వారా ఘర్షించేది.
చెప్పేదేదో మొత్తం చెప్తే వెళ్ళిపోతా ప్రభు అంట. అది కాదు కదా విశ్వాసం అంటే. పగటిలో మేఘస్తం, రాత్రి అగ్నిస్తం, మేఘం కదిలితే కదలాలి, ఆగితే ఆగాలి. ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఎప్పుడు కదులుతుందో తెలీదు. అంటే అనుదినము దేవుని మీద ఏం కావాలి? ఆధారపడాలి. దట్ ఈస్ వేర్ గాడ్ టెస్ట్ అవర్ ఫెయిత్ అండ్ సరెండర్. వాళ్ళ బాధ అదేనంట. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, అక్కడ కొద్ది ఇక్కడ, ఇక్కడ అచ్చట కొద్దిగా, ఇచ్చట కొద్దిగా, ఇవన్నీ మా వల్ల ఇవి అవ్వట్లేదు ప్రభు అని 11 చదువుదాం రండి. చూడండి, చిన్న ప్లేస్లో అంత టోటల్ స్టోరీని డ్యామేజ్ చేసుకొని పాడు చేసుకున్నారు. రండి చూద్దాం 11. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాటలాడుతున్నాడు. నత్తివారు ఎవరండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసాం, మోషే. నత్తివారితో మాట్లాడుతూ ఉంటే ఆల్రెడీ సగం మెసేజ్. ఇచ్చడ కొంచెము, అచ్చడ కొంచెము, ఇచ్చడ కొంచెము, అచ్చడ కొంచెము, మళ్ళీ చెప్పేదేమో నత్తివాడు. ఎట్లుంటుందండి? ఎలా ఉంటుంది? మనకు ఒక రోజు ఒళ్ళు మండింది అనుకోండి, చూస్తాం. అది ప్రతిరోజు డిపెండెన్స్, ప్రతిరోజు దేవుని ఆధారపడాలా. స్టెప్ 1, ఒక 2 degrees ముందుకురా, 2 days ముందుకు వచ్చిన. నెక్స్ట్ ఒక 3 degrees రైట్ రా, 3 degrees రైట్ వచ్చింది. మళ్ళీ లెఫ్ట్ 2 degrees లెఫ్ట్ రా, కోపం వచ్చి మొత్తం రూట్ చెప్తే చెప్పు, లేకపోతే సావుపో, నా ఇష్టం వచ్చిన పోతాను అంటావా లేదండి? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సరెండర్ టు ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ గాడ్స్ కమాండ్. విషాదం ఏంటంటే అక్కడ రిజెక్ట్ చేసి కోపం వచ్చి వాళ్ళందరూ అన్నారంట, అవసరమే లేదు మాకు ఈ నడిపింపే వద్దు. 9 చూస్తాం, దేవుడు వారిని ఎట్లా బిహేవ్ చేయాలని ఆశపడ్డాడు. దేవుడు వారి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు? యెషయా గ్రంథం 28:9 త్వరగా చదువుదాం. 28:9 వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును, తల్లి పాలు విడిచిన వారికా, సన్ను విడిచిన వారికా. ఇప్పుడు చూడండి, మొత్తం ప్లాన్ దేవుడు చెప్పడం చేతకాక కాదు. దేవుని తెలియదా? అడుగుతున్నాను, మీకు దేవుని తెలియదా అండి? నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎవరితో వివాహం చేయాలి, ఎవరితో నేను కల్పించాలి, ఏ బిజినెస్ ఎక్కడ క్లిక్ అవ్వాలి, పరిచర్య ఎక్కడ స్థాపించాలి, తర్వాత ఏ ప్రాంతంలోకి వెళ్తే ఎవరు నువ్వు కలుసుకోవాలి, ఇవన్నీ దేవుని ముందు తెలియదా? జగత్తు పునాది వేయబడక మునుపే సంకల్పం లేదా? ఉంది కదా. రోమా 8:29 ఏమని రాస్తుంది? ఆయన క్రీస్తు యొక్క సారూప్యంలో జ్యేష్ఠ కుమార్తె పాలివారగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో, ఎవరిని ముందుగా నిర్ణయించనో, ముందే ఎరిగాడు, ముందే నిర్ణయించాడు, ముందే ప్లాన్ అంతా దేవుని తెలుసు. మరి నీకెందుకు చెప్పలే? ఒక చిన్న మాట చూస్తాం రండి. దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తే యెషయా 28:9 అంటాడు, ఆయన ఎవరికి తన వర్తమానం పంపిస్తున్నాడు? తల్లి పాలు విడిచిన వారికా, సన్ను విడిచిన వారికా. చూడండి, పిల్లలు పాలు మానిపేది అంటే టోటల్ 100% డిపెండెన్స్, వాళ్ళ అమ్మ పాల నుంచి డిపెండెన్స్ ఆపేది ఎప్పుడండి? 6 to 1 year, 6 to 2 years, 6 months to 1 year ఆర్ సమ్టైమ్స్ 2 years దాకా. అంటే ఇంక అప్పుడు తల్లి పాలు టోటల్గా మాన్పించే టైం వచ్చేది 6 months, కొన్నిసార్లు 1 year, కొన్నిసార్లు 2 years దాకా. రేంజ్ తీసుకుంటే 6 months to 2 years. ఇప్పుడు ఆ ఫేస్లో ఉన్న వాళ్ళకి ఒకసారి ఆలోచిద్దాం. తల్లి పాలు మాన్పేసిన పిల్లోడి దగ్గరికి వెళ్ళి, లేదా పాప దగ్గరికి వెళ్ళి, నాన్న నీకు మొత్తం ప్లాన్ అడిగినావు కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు పలానా ప్లేస్లో నువ్వు 10th class చదువుతావు, పలానా ప్లేస్లో ఇంటర్ చదువుతావు, పలానా ప్లేస్లో నువ్వు పీజీ చేస్తావు, పలానా ప్లేస్లో నువ్వు పిహెచ్డి చేస్తావు, పలాని మార్కులు నీకు వస్తాయి, పలాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటావని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లుంటుంది? మీరు ట్రై చేయండి ఈరోజు వెళ్ళి. పిల్లలు మిమ్మల్ని పిచ్చోళ్ళ చూస్తారు, మీరు చెప్తుంటే పక్క వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? పిచ్చోళ్ళు అంట. అవి విత్ మీ. ఇప్పుడు దేవుడు అంటాడు, అసలు తల్లి పాలు విడిచిన వారికి వాళ్ళతో కంపారిజన్ ఏంటి అంటున్నారు కదా. కానీ అట్లాంటి వారికే దేవుడు వర్తమానం ఏం చేస్తానంట? తెలియజేస్తానంట. కానీ దాని మీనింగ్ ఏంటి? 131 కీర్తనకు వస్తాం. Psalm 131 చాలా ప్రాముఖ్యమైన మాటలండి. ఎన్ని వచనాలు ఉన్నాయి 131లో? 3 వచనాలు ఉన్నాయి. ముచ్చటగా 3 చదువుదాం రండి. 131 మొదటి వచనం, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కనుల మీదు చూచునవి కావు,
నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. 2వ వచనం, నేను నా ప్రాణము నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాను. చూడండి, చాలా అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట. లోతైన మర్మం దీంట్లో ఉంది. అక్కడ చనుపాలు విడిచిన వారికా దేవుడు వర్తమానం చెప్పేది అని ప్రశ్న వేస్తే యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలే. వారు అంటారు, ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఒకటి ఒక స్టెప్ చెప్తావు, అది విధే చూపిస్తే ఇంకో స్టెప్ చెప్తావు, కానీ జీవితంలో ఒక నత్తివాడుతో వాడుకొని చెప్తున్నావు. ఇదేదో నా జీవితంలో సర్వ ప్రణాళిక లేదో ఒక్కసారి చెప్తే బాగుండని నువ్వు చెప్పింది మాకు అర్థం కాక, నచ్చక, ప్రతిరోజు నీ మీద ఆధారపడడం మాకు ఇష్టం లేక, నీ మొదటి మాటకు విధే చూపించడం మాకు కష్టమై, త్యాగాలు బలిపీఠం మీదకి ఎక్కడంటే మాకు నచ్చక మేము వద్దనుకొని తృణీకరిస్తే, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ కీర్తనకాడు అంటాడు, అయ్యా నేను నా జీవితాన్ని ఒకరోజు ఇశ్రాయేల్ ప్రజలను మాట్లాడాలని ఆశపడితే వారితో నువ్వు మాట్లాడలేదు కదా. వారి పట్ల ప్రణాళిక నూతన కార్యం చేస్తాను, ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను, నువ్వు ఆలోచించంటే నేను ఆలోచించమని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలు తృణీకరించారు కదా. అయ్యా నా జీవితంలో నూతన క్రియ చేయు ప్రభా, నీ నూతన కార్యాన్ని ఆరంభించు ప్రభా, ఆ నూతన కార్యానికి కావలసిన సంసిద్ధత నా దగ్గర ఉందయ్యా అని అప్పుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు. చనుపాలు తల్లిపాలు విడిచే వ్యక్తి తను ఏం చేసుకుంటాడంటండి, సముదాయించుకుంటాడంట. 2వ వచనం చదువుదాం ఒక్కసారి, 131:2. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దను ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద. చాలండి, ఇప్పుడు పిల్ల అంతవరకు ఎవరి మీద ఆధారపడింది? తల్లి మీద ఆధారపడింది. కానీ తల్లి పాలు విడిచిన తర్వాత కూడా ఆమె ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? తల్లి మీదే ఆధారపడాలి. జాగ్రత్త వినండి. చనుపాలు ఇప్పుడు తాగాల్సిన అవసరం లేదు అనుకొని ఆ పిల్ల లేదా ఆ పిల్లవాడు, ఆ బిడ్డ, ఆ పసివాడు అన్నీ నాకు అర్థమైపోతాయి, అన్నీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతా అని భ్రమలో బ్రతకలేడు. ఆ వ్యక్తి తను ఏం చేసుకుంటాడు? సముదాయించుకుంటాడు. కానీ ఆధారపడాల్సింది ఎవరి మీద? తల్లి మీదే. ఇప్పుడు 3వ వచనం అంటాడు, అలా నేను ఎవరి మీద ఆశ పెట్టుకున్నా? ఇశ్రాయేలు ఇది మొదలు నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఇజ్రాయెల్ హోప్ ఇన్ ద లార్డ్ ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ అండ్ ఫర్ ఎవర్. ఎలా ఆశ పెట్టుకోవాలి నువ్వు అంటే, తల్లి పాలు విడిచిపోయిన తర్వాత 6 నెలల బిడ్డ, ఎస్టిమేషన్ 6 to 1 year మధ్యలో పసిపిల్లోడు పాలు తాగడం మానేసినంత మాత్రాన్ని ఎవరి మీద అనుకుంటాడండి? తల్లి మీదే అనుకుంటాడు. తల్లి మీదే ఆధారపడతాడు. తల్లి మీదే ఆశ పెట్టుకుంటాడు. ఒక ముద్ద తినాలంటే చెప్పండి, వాడే కలుపుకొని తినేస్తాడా? పాలు మానిపాడండి. పాలు మానినంత మాత్రాన ప్రతి మెతుకు ఎవరు పెట్టాలి? తల్లే పెట్టాలి. ఎవరు రొమ్మున ఆనుకుంటాడు పసివాడు? తల్లి రొమ్మున ఆనుకుంటాడు. ఎవరి మీద భారం వేస్తాడు? తల్లి మీద భారం వేస్తాడు. ఇప్పుడు టోటల్ స్టోరీ పిల్లవాడికి చెప్తే వాడికి అవసరమా? అవసరంలే. ఆ పిల్లవాడు ఒకటే అంటాడు. ఒకరు చెప్పాలని ప్రయత్నించి నాలెడ్జ్ ఉంటే కూడా, ఒక చిన్న బిడ్డను చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు ఆ పెసవాడికి వెళ్ళి, నాన్న నువ్వు రేపు పలానా రోజు ఏం చేస్తావు అంటే వాడు ఏమంటాడు? అని నవ్వుతాడు. అవునా కదా? వాడికి ఏం కావాలా? నువ్వు ఉన్నావు, అది ఎవరి బాధ? నీ బాధ. ఆధారపడేది నా బాధ. వాడు జస్ట్ మీద వచ్చి బే మీద పడతాడు అంతే. ఎత్తుకోవాల్సింది ఎవరి బాధ? తల్లిది. నడిపించాల్సిన ఎవరి బాధ? తల్లికి మొత్తం ప్లాన్ తెలుసు, కానీ స్టెప్ బై స్టెప్ ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఈ పిల్లోడు ఏం చేయాలా? అమ్మను వద్దు నువ్వు పోని పారిపోవాలా? ఏం చేయాలండి? అన్కండిషనల్గా తల్లి మీద ఏం చేస్తాడు? ఆధారపడతాడు. తను ఏం చేసుకుంటాడు? సంజాయించుకుంటాడు. యెహోవా నేను నీ కొరకే ఆశ పెట్టుకుంటున్నా. సరెండర్ అయిపోమంటే పిల్లోడు ఏమవుతాడండి? సరెండర్ అయిపోతాడు. మా తల్లి ఎక్కడ తీసుకుపోతుందో ఏమో, మొత్తం ప్లాన్ చెప్తే బాగుండు, ఎప్పుడు చెప్పి సావదే అంటాడా అండి? మనం మాత్రం లైఫ్లో దేవుని మీద అలా ఆధారపడాలని దేవుడు ఆశపడితే మనం అంటాం, ప్రభా ఎన్ని రోజులు చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేస్తావు ప్రభా నన్ను? నాకంటూ కామన్ సెన్స్ లేదా? పోనీ నాకంటూ తెలివితేటలు లేవని అనుకుంటావా అంటే అదే అహంకారం. మొదటి వచనం ఏమంటాడు చూడండి, 31:1, 131:1. యెహోవా నా హృదయం అహంకారం గలది కాదో,
నా కనులు మీదు చూచినవి కాదో, నాకు అందని వాటి అందని గొప్ప వాటి అందని నేను అభ్యాసం చేసుకున్నట లేదో, మొత్తం నీ మీద ఆధారపడుతున్న ప్రభువా, నడిపించు నువ్వే. మాట చెప్పావు, ఇదే చూపిస్తున్నాను, అడుగులు ఇస్తున్నాడు అంతే. స్టెప్ 2 డోర్ ఓపెన్ చేశాడు దేవుడు. వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. బెత్లెహేంలోకి వెళ్తుంటే తృణీకరించబడిన ప్రాంతం, ఇక్కడేమొస్తుంది మాట్లాడలే. ఇట్స్ ద మోస్ట్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్లేస్. అవును, బెత్లెహేంలో, అయ్యా బెత్లెహేమా, నువ్వు తృణీకరించబడిన దానివి, అల్పమైన దానివి ప్రభా, ఇట్లాంటి అల్పమైన దాని నుంచి ఏం తీసుకొస్తావు ప్రభా రాజునని చెప్పి మాట్లాడలే. అల్పమైందా, అడుగులేస్తా. సౌలు నన్ను చంపేస్తాడా, అడుగులేస్తా. యెషయా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి పిల్లలో తెలియదు, 8 మంది చాయిస్ కష్టమే, కానీ వెళ్తా. బలి మీద పెయ్యను అర్పిస్తున్నప్పుడు ఎందుకు అర్పిస్తున్నావు, ఏంటి కారణాలు తెలియదు, నిష్కారణంగా బలి అర్పించాలా, మీనింగ్లెస్ సాక్రిఫైస్, ఎస్ ఐఎమ్ రెడీ టు డూ దాట్. అడుగులేసరికి ప్రభు అన్నాడు, ఇతడు కాదు, పైరూపాన్ని చూస్తూ ఉన్నాడు. లాస్ట్ ప్రభు అన్నాడు, మనిషి పైరూపాన్ని లక్ష్య పెడతాడు, యెహోవా హృదయాన్ని చూస్తున్నాడు, వెయిట్ చేయి, కడసారి వాడు లేడా, ఉన్నాడు, పంపించండి. వచ్చాడు. ప్రభు అన్నాడు, ఇతడే ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఏర్పరచుకున్నాడు, అనాయింట్ హిమ్. అక్కడ నూతన కార్యం ఆరంభించబడింది. చరిత్రలో ఒక్కసారి సమున్నతంగా రూపురేఖలు ఏమైనాయండి, మారిపోయాయి. అటు రీతిలో దేవుడు మన జీవితంలో కార్యము చేయునుగాక. లేచిన పడదాం, ప్రభుని ఆరాధిస్తాం.